సో ఈ జర్నీ అంటే ఫోక్ సాంగ్స్కైనా ఏమైనా మూవీ ఇండస్ట్రీలో ట్రై చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఫ్యూచర్లో నా ప్లాన్ అదేనండి. నేను మూవీస్లలో సాంగ్స్ పాడాలి అండ్ లిరిక్స్ కూడా నా లిరిక్స్ మూవీలలో కూడా నా లిరిక్స్ రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. సో మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, ఇంత మంచిగా కొనసాగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా అంటే నార్మల్గా ఒక ఫోక్ సాంగ్ హైలైట్ అయితే వాడిని ఒక మంచి స్టేజ్లోకి తీసుకెళ్తారు మన వాళ్ళు. అదే హైలైట్ అవ్వకపోతే వాటిని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటారు. వాళ్ళు ఎంత ప్రతిభ ఉన్నా కూడా బయటికి రాదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారా ఏమైనా? నేను అంటే చేశానండి, కాకపోతే అవి కంప్లీట్ పర్సనల్స్ కదా. సో కొన్ని ఇంటర్వ్యూస్లలో చెప్పాను నేను. ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే అందరి జీవితాలలో ఉంటుంది, ఇది కామన్. ఒకవేళ అది జరగకపోతే మాత్రం మనం నెక్స్ట్ ముందడుగు వేయలేం. ఓకే. ఎందుకంటే ఈ అవమానాలు, ఈ బాధలు ఇవన్నీ మనకి నెక్స్ట్ స్టెప్ వేయడానికి దాన్ని ఏమంటారు, ఒక పునాది లాంటివి. ఒక పిల్లల ఒక ఆకాశంలోకి సంథింగ్ ఏదైనా ఎక్కుతున్నాము, ఒక పర్వతం ఎక్కుతున్నాం అంటే ఒక మనకి తాడు కావాలి కదా. సో ఆ తాళ్ళ లాంటివి. ఓకే. సో ఇవి లేకపోతే మనం వేస్ట్. ఒక మనిషికి విమర్శ లేకపోతే తను సక్సెస్ అవ్వలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని ఫస్ట్ విమర్శించిన వ్యక్తి ఎవరైనా గుర్తున్నారా? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఏమనే? ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళే హేళన చేస్తారు, వాళ్ళే విమర్శిస్తారు, వాళ్ళు తర్వాత వాళ్ళే పొగుడుతారు. ఓకే. మిమ్మల్ని ఏమన్నారు? నీ గొంతేంట్రా, నువ్వేంట్రా, అసలు నీవు సింగర్ ఏంట్రా అని అన్నారు? చాలా అన్నారు. చాలా అన్నారు. వాడేం చేస్తాడు లైక్, ఎందుకంటే పక్కనే కదా ఉండేది. ఇప్పుడు ఏమో ఒక సామెత ఉంటుంది, అది చెప్పకూడదు ఆ సామెత, బట్ ఆ సామెత లాగానే మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండేది. దీనికి ఏం తెలుసు, దీని వాసన, అలాంటివి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్సే మనం ఎదుర్కొంటాం. అందరి జీవితాల్లో ఉంటుంది. నువ్వేమవుతావు, నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది అనే ఒక క్వశ్చన్లోనే మనం ఆన్సర్ వెతుక్కుంటుంటాం. దాన్ని మనం నేనేమవుతానా చేసి చూపిస్తా. సో అలా చేసి చూపించారు అంతే. ఇప్పుడేమంటున్నారు మీ ఫ్రెండ్స్? ఇప్పుడేమంటారు, కీప్ క్వైట్ అంటున్నారా? సో నెక్స్ట్ అంటే ఈ సాంగ్ కాకుండా నార్మల్ ఫోక్ సాంగ్స్ మీదే కెరియర్, అంటే మీకు సరిగమపాలు కూడా రావని చెప్పడం జరిగింది. సో నేర్పించే 3 రోజుల్లో నేర్చుకొని పాడడం అన్నది జరిగింది. నాకు కంప్లీట్గా ఈ బేసిక్స్ కూడా తెలియదండి. సరిగమ పదనిసలు, ఈ గమకాలు ఇవన్నీ ఏం తెలియదు నాకు. ఓకే. నేను ఓపెన్గా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇవి వచ్చిందంటే ఇక ఆల్మోస్ట్ మన మూవీ సాంగ్స్కి ఎలిజిబుల్. ఈ ఫోక్ సాంగ్స్లలో మనం అనుకున్నది పాడతాం కానీ మూవీస్లలో వాళ్ళు అనుకున్నది మనం పాడాలి. అవును. సో అలా ఉంటుంది. చాలా అది సముద్రం ఇక మూవీ. ఇప్పుడు నేర్చుకుంటున్నారా మరి? నేను నేర్చుకుంటున్నానండి. ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? జయరామ్ రెడ్డి దగ్గర. ఫస్ట్ నా మ్యూజిక్ డైరెక్టర్ తనే నాకు నేను ఫోన్ చేసినప్పుడల్లా, లేదంటే నేను ప్రాక్టీస్ చేయడము ఇదే వృత్తిగా ఇంకా ఈ సంగీతాన్నే ఒక వృత్తిలో పెట్టుకుంటారా మీరు? వృత్తి అని అంటేనేమో చెప్పడానికి రాదండి. ఎందుకంటే మనకి ఇది ఏది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు, సంగీతం అని కాదండి. నేను స్టార్టింగ్ డాన్సర్ని యాక్చువల్లీ. సో డాన్సర్ దగ్గర నుంచి సింగర్ అయ్యాను, సింగర్ నుంచి లిరిక్ రైటర్ అయ్యాను, లిరిక్ రైటర్ నుంచి నెక్స్ట్ ఏమవుతాను కూడా నాకు తెలియదు. సో మనం దేనిపైన కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో డాన్సర్ అంటే ఏ స్టేజెస్ మీద చేసేవారు? ఈవెంట్స్ లోని డాన్సర్స్ వెళ్తారు కదా పెళ్ళిళ్ళకి, అలా అన్ని చేశానండి నేను. ఓకే. అన్ని చేశాను. డాన్స్ అంటే ఇష్టం మరి? చాలా. ఓకే. కొరియోగ్రఫీ ఎప్పుడైనా చేయాలనిపించిందా? నేను కొరియోగ్రాఫర్ని యాక్చువల్లీ. ఓకే. నేను స్టార్టింగ్ నుంచి కొరియోగ్రాఫర్ని. నేను ఇప్పుడు కూడా ఏ సాంగ్ అని ఇచ్చినా నేను కొరియోగ్రాఫ్ చేయగలుగుతాను. సో ఇప్పుడు ఏ సాంగ్స్ అయినా చేశారా? అంటే మీరు పాడినవి, మీరు చేసినవి కాకుండా ఏ సాంగ్స్కైనా కొరియోగ్రఫీ చేశారా ఇంతకుముందు ఫోక్ సాంగ్స్కి? చేశానండి నేను కొన్ని, గుర్తులేవు కానీ చేశాను. ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా, ఈ చిన్న రాములమ్మ సాంగ్ హిట్ అయ్యాక నువ్వు లాస్ట్ ఇచ్చే లిరిక్స్ మేము పాడిపించుకుంటాము కానీ నీ పేరు ఉండదు, డబ్బులు ఇచ్చేస్తాం, ఇలాంటివి ఏమైనా వచ్చాయి మీ దగ్గరికి? అలాంటివి అయితే ఏం రాలేవు. బట్ మీరు జస్ట్ లిరిక్ ఇవ్వండి, మేము వేరే వాళ్ళతో పాడించుకుంటాము అన్న ఒక అవి కూడా వచ్చాయి. అప్పుడు ఇచ్చారా? లేదండి, ఇవ్వలేదు. అంటే అమ్ముకోవద్దు అనా లేకపోతే సెంటిమెంటా? అంటే అమ్ముకోవద్దని ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయండి. ఇప్పుడు ఒకవేళ నేను వేరే వాళ్ళకి సాంగ్స్ ఇస్తాను, ఆ సాంగ్ హిట్ అవ్వలేదు అనుకోండి,
సపోజ్ వాళ్ళకి అర్థం కాదు. నేను నా థింకింగ్ తోటి నా ఆలోచనతోటి రాసి ఉంటాను, కానీ ప్రతిదీ చిన్నారాములమ్మ కావాలంటే కాదు. అవును. ఒకవేళ అది సక్సెస్ అవ్వలేదు అనుకోండి సాంగ్, నన్నే అంటారు నువ్వు మాకైతే ఇలా రాసి ఇచ్చావు, వేరే వాళ్ళకైతే ఇది రాసి ఇవ్వలేవు, అంటే నీ నేచర్ అలాంటిదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. నాకు ఆ రిమార్క్ వద్దు. కానీ నాకు బాగా హోప్ ఉండి వాళ్ళకి నచ్చితేనే సాంగ్స్ బయట ఇప్పుడు ఈ మధ్య 2-3 సాంగ్స్ ఇచ్చాను నేను. ఇచ్చారు. అవును. ఎంత తీసుకుంటున్నారండి సాంగ్స్ ఇవ్వడానికి? నేను పాడి రాసి ఇవ్వడానికి అయితే 20,000 తీసుకుంటున్నాను. ఓకే, పాడి రాసి ఇవ్వడానికి 20,000. ఇంతకు ముందు ఎంత రెమ్యునేషన్ ఉండేది నార్మల్గా? అంటే ఇంతకుముందు నేను తీసుకోలేదు, అంటే ఇవ్వలేదు ఎవరికి సాంగ్స్. ఓకే. నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో 2-3 నేను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి రాసి ఇచ్చాను. అందులో నవీన్ జే అన్న కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్, అన్నకి ఒక సాంగ్ ట్యూన్ ఇస్తే నేను రాసి ఇచ్చాను అన్నకి సాంగ్. అది కూడా చాలా బాగుంటుంది సాంగ్. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా హిట్ అవబోతుంది. తర్వాత ఇప్పుడు జయరామ్ రెడ్డి అన్న, సో వీళ్ళకి ఇద్దరికైతే నేను ఫ్రీగా రాసి ఇచ్చాను సాంగ్. ఫ్రీగా రాసి ఇచ్చారు. నార్మల్గా అంటే పాడడానికి రెమ్యునేషన్ కూడా ఉంటుంది కదా, మన ఫోక్ సాంగ్స్ పాడడానికి కూడా రెమ్యునేషన్ ఇంత అని ఉంటుంది కదా, ఎంత తీసుకుంటారు మీరు బయట వాళ్ళకి? 10,000 అండి. 10,000 పర్ సాంగ్. సో ఇప్పటికి 20 సాంగ్స్ పాడుంటారు. అవును. అంటే నెల ఆదాయం ఎంత ఉంటుంది ఇది? అంటే నేను కొన్ని నార్మల్గా అది ఒక్కొక్కటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి. కంప్లీట్గా 10,000 ఫిక్స్డ్గా ఉండను నేను, ఎందుకంటే నేను అందరినీ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రాము రాథోడు కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారు. సో అందరి గోల్స్ ఉంటాయి, వాళ్ళకి నాలాగా సపోర్ట్ కావాలి కదా. నాకు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, ఈ స్టేజ్లో ఉన్నాను. సో నేను కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి కదండి. సో నేను ఫిక్స్గా 10,000 తీసుకుంటాను ఏముండదు. నేను వాళ్ళకి 10 అన్నప్పుడు కొంచెం తగ్గడము, వాళ్ళు మనస్ఫూర్తి ఇస్తారేమో తీసుకుంటాను, లేదన్నా ఇది అన్న సిచ్యువేషను, బ్రో ఇది బ్రో అది బ్రో ఇది అని చెప్పేసి కన్విన్స్ చేస్తుంటారు. ఇంకా లైట్, ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను. ఓకే. నాకు కూడా ఎవరికన్నా పాడిపియడానికి దగ్గర నేను ఒక్కొక్కరి దగ్గర ఎవరికన్నా, ఇప్పుడు ఫేమ్ సింగర్స్ ఉన్నారు, నేనంతా అసలు ఎవరికి తెలీదు ఆ టైంలో. నేను ఎవరి దగ్గర కాంటాక్ట్ తీసుకోవాలి నంబర్ అన్నానంటేనే 1-2 రోజులు పట్టేది నాకు కాంటాక్ట్ వాళ్ళ నెంబర్ తీసుకోవడానికి. వాళ్ళ నెంబర్స్ లిఫ్ట్ చేయకపోయేది, మెసేజ్లు పెట్టేది ఘోరంగా. అంత కష్టపడ్డా, చాలా కష్టపడ్డాను వాళ్ళ నెంబర్లు సంపాదించడానికి.